మండలానికి రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు రైతులు డిమాండ్ చేశారు. మహేశ్వరంలో రైతు భరోసా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మహేశ్వరాన్ని రైతు భరోసా లిస్టులో చేర్చాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ సైదులకు వినతి పత్రం అందించారు. రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఫ్యూచర్ సిటీలో కలిపిన కందుకూరు మండలంకు రైతు భరోసా ఇచ్చి మహేశ్వరానికి ఇవ్వకపోవడం కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ నాయకులు, పీసీసీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్, మండల పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ తదితరులు భావించారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రైతు బంధు పేరు చేసి రైతు భరోసాని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మహేశ్వరం మండలంలో దాదాపుగా 13,470 మంది రైతులు ఉంటే రెవెన్యూ మొత్తం వచ్చేసి 19,817 ఎకరాలు. అంటే ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఎకరా నుంచి ఎకరన్నర పొలం మాత్రమే ఉంటుంది. అంత చిన్నకారు రైతులే ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతు పక్షాన రైతు నాయకుడు అని అనిపించుకోవాలనుకుంటే వీళ్ళందరినీ రైతు భరోసా కింద రైతు బంధు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఏమనగా ఈరోజు రైతు భరోసా పేరు మార్చి ఏదో ఒక దానిలో మనుషులకి మారగేసే ప్రయత్నం చేసి ప్రభుత్వం ఏదో తీస్తామని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ కేసీఆర్ ఉన్నట్టు రైతు బంధు క్రమం తప్పకుండా 2 పంటలకు ఇచ్చేవాళ్ళు. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క రైతుకు మహేశ్వరం మండలంలో రైతు బంధు తీసుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా ఈరోజు మొత్తం మహేశ్వరం మండలంలో 13,470 మంది రైతులకు గాను సాగుకు యోగ్యమైనటువంటి వ్యవసాయ భూమి 19,770 ఎకరాలుగా ఉంది. దానికి గాను వీళ్ళు 6,000 చొప్పున ఒకవేళ రైతు బంధు వేస్తే రైతు బందే కానీ రైతు భరోసా వాళ్ళ పేరు ఏదైనా పెట్టుకొని వాళ్ళు ఏది పెట్టుకున్నా దానికి క్రెడిట్ కేసీఆర్కే పోతుంది. ఎందుకంటే దానికి రైతు బంధు ఆద్యుడు ఆయనే కాబట్టి ఆయనకే పోతుంది. అదే ఉద్దేశంతో ఈ మహేశ్వరం రైతులు అంటే 2 సంవత్సరాలు ఆపిరు, రాష్ట్రం అంతా ఆపిరు. కానీ ఇప్పుడు వేస్తామని 2 ప్రకటించి విడుదల చేసినట్టు